కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున గణనాథుని పూజలు మొదలయ్యాయి. పట్టణంలో వివిధ రూపాల్లో గణనాథులు కొలువు తీరారు. పట్టణంలో వినూత్నంగా 120 కేజీల ఖర్జూరంతో వినాయకుడిని తయారు చేస్తారు. గతంలో కూడా ఇదే మండపంలో ముత్యాలు, రాగి కాయిన్స్, నెమలి పింఛాలతో తయారు చేస్తారు. ప్రస్తుతం కామేశ్వరరావు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కామేశ్వరరావు, ఎలా ఉంది భక్తుల హడావుడి? ఎలా కనిపిస్తున్నాయి వినాయక మండపాలు అక్కడ? సతీష్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా వ్యాప్తంగా వినాయకుని పూజలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కాకినాడ జగన్నాథపురం నూకాలమ్మ టెంపుల్ దగ్గర అయితే విశాఖ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అయితే మనం చూస్తున్నాం. భారీ ఎత్తున చక్కెరతో గణనాథుని విగ్రహం అయితే ఈ సంవత్సరం అయితే తయారు చేశారని చెప్పొచ్చు. దీనికి 1200 కేజీల చక్కెరను అయితే దీనికి ఉపయోగించారు. దీనికి సంబంధించి 15 కేజీల 15 అడుగుల విగ్రహాన్ని అయితే మాత్రం ఈ సంవత్సరం నెలకొల్పారు. దీనికి సంబంధించి అయితే మాత్రం కాకినాడ పట్టణ వ్యాప్తంగా, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం ఉదయం నుంచి వివిధ రూపాల్లో గణనాథుడు అయితే మాత్రం పూజలు అందుకుంటాడని చెప్పి దానికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం ఇప్పుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయులు సందీప్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో తొలిసారిగా గణనాథ పూజ మనం ఆనవాయితీగా చేసుకోండి. మీ ప్రభుత్వం వచ్చిన తొలి పూజ ఏ విధంగా జరుపుతున్నారు? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అయితే మీరు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే తొలి పూజ. మేమైతే సంబరాలు ఇప్పటి నుంచి కాదండి, పండగ చాలా కాలం 3 నెలల నుంచి అలాగే ఉంది. మొత్తం ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారండి ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మొన్నటి వరకు అదేదో కబంధ హస్తాలతో ఇలా ఇరికించేసిన ప్రభుత్వం లాంటి ప్రభుత్వం అది ముందుది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వంతో చాలా రిలీఫ్గా పొంది ఆ తర్వాత వచ్చిన మొదటి పూజ ఇది వినాయకుని పూజ. మనకు ఎలా అయితే పండగలన్నీ కూడా వినాయకుని పూజ తర్వాత మొదలవుతాయో అందులోనే ఇక మీదట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వరదను కూడా ఏ విధంగా అయితే ఎదుర్కొన్నారో విజయవాడలో ఇంత యుద్ధ ప్రాతిపదికన వరదని అలాంటి డివాస్టేటింగ్ సిచ్యువేషన్లో కూడా దాన్ని ఎదుర్కొన్నారంటే కేవలం మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారికి మాత్రమే సాధ్యం అండి. గతంలో కూడా ఎప్పుడు కూడా అసలు హెలికాప్టర్ దిగిన ఆయన్ని కూడా తీసుకొచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేలా చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలండి ఖచ్చితంగా. ఇంకా ఇక్కడ మన ఈ విగ్రహాన్ని అయితే చూసుకున్నట్టయితే దగ్గర 1200 కేజీల షుగర్తో తయారు చేయడం జరిగింది. పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా, అలాగే ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కూడా చాలా ఎక్కువ ఉండింది. మ్యాక్సిమం అందరూ కూడా మట్టి వినాయకుడినే పూజిస్తూ ఉన్నారు. అంటే మీ అధినాయకుడు అయితే పవన్ కళ్యాణ్ పర్యావరణం కాపాడే దిశగా అయితే మాత్రం ఈ వినాయక చవితి ఉత్సవాలు చేయాలన్నారు. దాని ఆసరాగా మొత్తం మీ యొక్క జన సైనికులకి అందరికీ ఒక సందేశాన్ని ఏమైనా ఇచ్చారా? డెఫినెట్గా ఇది ఒక వినాయక చవితి సందర్భమే కాదండి, ఏ సందర్భం వచ్చినా పర్యావరణం అనేది మాకు చాలా ఇంపార్టెంట్, చాలా టాప్ ప్రయారిటీ కిందే పెట్టుకోవడం జరిగింది. అందుకనే మొన్న మన వన మహోత్సవాలు అయితేనావండి, కళ్యాణ్ గారి బర్త్డే కేక్ కటింగ్లు, ఫ్లెక్సీలు అవన్నీ కూడా పక్కన పెట్టి ప్లాస్టిక్ నివారించడం కానీ, మొక్కలు నాటడానికి కానీ ఇలాంటి కార్యక్రమం ఏదైతే పర్యావరణానికి ఉపయోగపడుతుందో, ఏదైతే తర్వాత తరాలకి సస్టైనబిలిటీ అంటారు చూసారా, సస్టైనబుల్ ఎన్వైర్న్మెంట్, దాని విధంగానే పోతా ఉంది. కళ్యాణ్ గారు తీసుకునే అన్ని నిర్ణయాలు కూడా సస్టైనబుల్ ఎన్వైర్న్మెంట్ దిశగానే వెళ్తా ఉన్నాయి. ఓకే, పరిస్థితి ఇది. ఇప్పుడు చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే భారీ ఎత్తున అయితే మాత్రం కాకినాడ జిల్లా వ్యాప్తంగా, అదే కాకినాడ పట్టణంలో అయితే మాత్రం భారీ ఎత్తున అంగరంగ వైభవంగా ఉత్సవాలు అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ చక్కెరతో విగ్రహాన్ని ఏ విధంగా తయారు చేశారో, దాని ఆలోచన ఏ విధంగా వచ్చిందనే కోణంలో అయితే నిర్వాహకులు అయితే మాత్రం ఉన్నారు. వారు మాటలు అయితే తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ చక్కెరతో చేయాలి అనే ఒక ఆలోచన ఏ విధంగా వచ్చింది? చక్కెరతో అంటే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో నడిచే జన సైనికులు అండి మేమందరం కూడా. ఆయన మాటలకి మేము ఇప్పుడు ఈ మధ్యలో ఆయన పర్యావరణాన్ని కాపాడుతున్నారు అనుకుంటున్నారు, కాదు. 2014 నుంచి కూడా ఆయన అదే సిద్ధాంతంతో ఉన్నారు. ఆ సిద్ధాంతంలో నడాలని, మనం చేసే పని ఎదుటి వాళ్ళకి మంచి కార్యక్రమం అవ్వాలి, మన ద్వారా ఇంకో నలుగురు మంచిగా తయారవ్వాలన్న ఆలోచనతో మా కమిటీ అంతా కూర్చుని ఈరోజు 8 సంవత్సరాలు మట్టి వినాయకుని పెట్టడం జరిగింది. 9వ సంవత్సరం నవధాన్యాలతో విగ్రహం తయారు చేయడం జరిగింది. ఈ సంవత్సరం పంచామృతాలతో ఒకటైన పంచదారను తీసుకుని విగ్రహం తయారు చేయాలని 4 రోజుల ముందు నుంచి మా కమిటీ అంతా ఒక యుద్ధ ప్రాతిథ్యం చేసి ఈ వినాయకుని తయారు చేయడం జరిగిందండి. అంటే ఈ ఆలోచన, అంటే ఈ విగ్రహం లోకల్ పీపుల్స్ చేశారా, బయట నుంచి ఎక్కడ తీసుకొచ్చారు? దీనికి వాడిన పనసార ఎంత, ఎన్ని కేజీల విగ్రహం? ఆలోచన అయితే మా కమిటీదేనండి. తయారు చేయడానికి మాత్రం చీరాల నుంచి కళాకారులు వచ్చారండి. అంటే లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే కట్టారు. ఐటమ్ మేము ఇస్తాం, మీరు తయారు చేయండి అని చెప్పి మేము దగ్గరుండి దీనికి 1200 కేజీలు పంచదార పట్టిందండి. దీనికి మొత్తం 15 అడుగుల విగ్రహం అండి. ఈ విగ్రహం మేము కమిటీ అందరూ కలిపి డిసైడ్ చేసి కలర్ కాంబినేషన్ కూడా మేము చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని డేస్లో ఈ విగ్రహాన్ని చేశారు? ఈ విగ్రహం 9 రోజుల పూజల అనంతరం ఈ విగ్రహాన్ని అంటే నిమజ్జనం చేస్తారా, లేకపోతే పంచ ఏర్పాట్లు ఏమైనా ఉంటాయా? ఇది 7 రోజులు పట్టిందండి మొత్తం తయారవడానికి. ఈ విగ్రహాన్ని నవరాత్రులు స్వామివారికి పూజలు అయిన అనంతరం
ఈ పంచదారని ప్రజలకి ప్రసాద రూపంలో పంచడం జరుగుతుందండి. ఇది ఇక్కడున్న పరిస్థితి చూస్తున్నాం. మనతో పాటు మరో నిర్వాహకులు అయితే మాత్రం, ఆర్గనైజర్ అయితే మాత్రం ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ విగ్రహ ఆలోచన వినూత్నంగా ఉంది. అందరూ మట్టితో చేస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చారో సందేశం, అంటే పర్యావరణ కాపాడే దిశగా విగ్రహాలు పెట్టాలి అని చెప్పారు. ఇది మీరు ఒక స్వీట్ ఏదైతే పనసధరతో చేయాలి అనే ఒక ఆలోచన, అంటే మీకు ఎవరైనా ఇచ్చారా లేదా మీరే? లేదండి, అందరూ కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఆలోచించుకొని సుమారు 4 రోజులు బట్టి డిస్కస్ చేసేయండి, దీని మీద కనుక్కొని చేయడం జరిగిందండి. ఓకే, ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు మనం కాకినాడ జగన్నాథపురం దగ్గర అయితే నూకాలమ్మ జగన్నాథపురం టెంపుల్ దగ్గర అయితే మాత్రం ఈ 1200 కేజీల పనసదారతో మాత్రం ఈ విగ్రహాన్ని అయితే రూపొందించారు. దీనికి సంబంధించి అయితే 15 అడుగుల విగ్రహాన్ని అయితే నెలకొల్పారు. ఇదంటే ఈ కాకినాడ పట్టణంలో పట్టణ వ్యాప్తంగా కూడా ఇది ఆకర్షణీయంగా నిలిచింది. అంటే ఈ గణనాథుడు 9 రోజులు పూజలు అందుకున్న అనంతరం కూడా దీన్ని నిమజ్జన రూపంలో కాకుండా ఈ పనసదారని ఏ విధంగా అయితే డిజైన్ చేశారో దాన్ని మళ్ళీ పనసదారని ఈ భక్తులందరికీ స్వీట్ రూపంలో పంచే ఏర్పాటైతే మాత్రం వీరు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరొక భక్తులు అయితే ఉన్నారు. సార్, ఎలా ఉంది ఈ ఉత్సవాలు? చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఈ ఏర్పాట్లన్నీ కూడాను కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం, అదేవిధంగా పర్యావరణ హితులు వీళ్ళందరూ కూడాను. పర్యావరణ హితులు అని చెప్పని ఎందుకు అంటున్నామంటే గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడాను ఓన్లీ పర్యావరణ హితంగా ఎటువంటి డ్యామేజ్ జరగనటువంటిది, పర్యావరణానికి ఎటువంటి డ్యామేజ్ జరగనటువంటి వాటితోటే ఈ విగ్రహాలు తయారు చేస్తూ వాటిని అందరికీ కూడాను ఆదర్శప్రాయంగా నిలబడుతున్నారండి. గణపతి విశాఖ సర్కిల్ ఏదైతే ఉందో జగన్నాథపురంలో ఉన్నటువంటి సర్కిల్ ఇది చేస్తున్నారండి. ఇది ఆలోచన ఈ సంవత్సరం గతంలో ఎటువంటి ఏమైనా చేశారు? గతంలో నవధాన్యాలు చేశారండి. ప్రతి సంవత్సరం కూడాను ఆల్మోస్ట్ పర్యావరణహితంగానే చేస్తున్నారు. ఈ తడవ ఇంకా ఇంపార్టెన్స్ ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటల ప్రకారం ప్రతి ప్రజలు కూడాను, అంటే ప్రతి వినాయకుడి విగ్రహాలు పెట్టేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను పర్యావరణహితమైనటువంటి విగ్రహాలు, మట్టి విగ్రహాలు కానివ్వండి, ఇటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలతో విగ్రహాలు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి చూసుకుంటే ప్రస్తుతం కాకినాడ పట్టణ వ్యాప్తంగా కూడా గణనాథుడు అనేక రూపాల్లో అయితే మాత్రం దర్శనం ఇస్తున్నాడు. ఉదయం నుంచి అంగరంగ వైభవంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా, పట్టణ వ్యాప్తంగా అయితే గణనాథుడుకు తొలి పూజలను అందుకుంటున్నాడు. అంటే ఇటు భక్తులైతే జై గణేష్ బోలో మహారాజ్కి అంటూ కాకినాడ పట్టణ వ్యాప్తంగా ఒక ఆధ్యాత్మిక శోభ అయితే సంతరించుకుందని చెప్పొచ్చు. చూస్తున్నాం, ఒక పక్క వచ్చే డ్రై ఫ్రూట్స్ వినాయకుడు, మరో పక్క చక్కెర స్వీట్తో వినాయకుడు అయితే మాత్రం చేశారు కాకినాడ పట్టణంలో. ఇది ఇక్కడ ఉన్న